స్తోత్రం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. గుడి వచ్చి మీ అందరికి ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయములో యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వము ఇంచుమించు 700-800 సంవత్సరాల క్రితము రాయబడినటువంటి ఒక సందర్భం. జబూలూను, నప్తాలి అనేటువంటి ప్రాంతాలను దేవుడు దర్శించలేదు, అప్పటికింకా దర్శించలేదు. జబూలూను, నప్తాలి ప్రాంతంలో ఉన్న ప్రజలకు అస్సూరు రాజు చేతుల్లో చిక్కుకున్న సందర్భం అది. మీకు ఒక వారం చెప్పాను ఆ సందర్భం గురించి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వారు ఆ బాధలలో, ఆ ఇబ్బందులలో పడిపోయినప్పుడు ఆ సమస్యలలో నుంచి వాళ్ళను బయటికి తీసుకొచ్చే వాళ్ళు లేరని ఎరిగి సజీవుల పక్షమున చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించారు. అయితే ఆ సందర్భంలో దేవుడు వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను మీకు ఒక వాగ్దానము చేయుచున్నాను. ఏమిటి ఆ వాగ్దానం అన్నప్పుడు ఇక్కడ రాయబడింది చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టాను అంటే అప్పటికి పుట్టాడా లేకపోతే పుడతాడని? అప్పటికి పుట్టాడు అని రాయబడింది. అంటే పుట్టాడంటే అప్పటికి పుట్టాడా? అది ఇదే సందర్భము యేసు ప్రభువారు రాకముందు. ఇది ఎప్పటి కాలము? యెషయా ప్రవక్త కాలం. యెషయా ప్రవక్త కాలంలో యేసు ప్రభు పుట్టాడా? పుట్టలేదు. మరి పుట్టాడని ఎందుకు రాయబడింది? చూడండి, కింద చదవండి. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. అంటే ఇది అంటే ఫ్యూచర్ టెన్స్. ఉండును అనేది ఫ్యూచర్ టెన్స్. అంటే జరగబోయేది ముందు 2 మాత్రము జరిగినది అన్నట్టుగా రాస్తున్నాడు. అక్కడ దేవుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిలోనికి ఎలా తీసుకొస్తున్నాడంటే, బైబిల్ గ్రంథంలో మీరందరూ కొన్ని విషయాలు చూసినప్పుడు ఆలోచించినప్పుడు యేసు ప్రభువారు ఒక ప్రాంతంలో ఆ యొక్క ప్రదేశాల్లో సువార్త చేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రధాన యాజకుడి కుమార్తె చనిపోయింది. అధికారి కుమార్తె చనిపోయింది. చనిపోయినటువంటి ఆమె గురించి యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తున్నాడు అధికారి. అంటే ఆమె చనిపోతుంది అన్నట్టు దాని గురించి వెళ్తున్నాడు. మార్కు సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ ఈ సందర్భం గురించి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, అయ్యా, నా కుమార్తె చావు బతుకుల మధ్య ఉన్నది, నీవు నా ఇంటికి వచ్చి నా కుమార్తెను ముట్టుకుంటే నా కుమార్తె బ్రతుకుద్ది అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయనతో కలిసి వస్తూ ఉన్నాడు. మధ్యలోనికి రాగానే రక్తస్రావంతో ఉన్నటువంటి ఒక ఆమె, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న ఒక ఆమె సంగతి అంతా ఆయనతో చెప్పుకుంటూ ఉన్నది. ఇప్పుడు ఈయన టెన్షన్ పడుతున్నాడు, నా కుమార్తె చావునై ఉన్నదని.
ఇప్పుడు సందర్భంలోకి వచ్చి చూసినప్పుడు ఇంటి దగ్గర నుంచి కొంత బంధువులు వచ్చి, అయ్యా నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది, ఇక నువ్వు రక్షకుడిని ఇబ్బంది పెట్టొద్దు, ఇక రమ్మన్నాడు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నమ్మిక మాత్రమే ఉంచు. ఏమని నమ్మకం ఉంచాలి? ఇప్పుడు ఇక్కడేమో చనిపోయింది, ఇంటి దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చారు, ఇప్పుడు ఏమని నమ్మకం ఉంచాలి? ఏమని నమ్మకం ఉంచాలి? వచ్చి బతికించగలడు. ఇంకా వాళ్ళందరూ చూసిన వాళ్ళు చనిపోయారని నమ్ముతున్నారు, నువ్వు మాత్రము బతికి ఉన్నదని నమ్ము అన్నాడు. అంటే దేవుడు కొన్ని విషయాలలో మనకి ఎలాగుంటాయంటే ఆ కార్యాలు జరిగింది అన్నట్టు మనం ఊహించాలి. ఎట్లుండాలి? జరిగింది అన్నట్టుగా. ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? మీరు అడుగునది పొందుకొని ఉన్నారని నమ్ముడి అన్నాడు. అడిగినది పొందుకొని ఉన్నామని నమ్మమన్నాడు. కాబట్టి ఇక్కడ కుమారుడు అనుగ్రహింపబడెను అంటే ఎందుకు అనుగ్రహింపబడినని రాయబడిందంటే అక్కడ బాగా గమనించి ఆలోచిస్తే ఇక్కడ ఏం జరిగిందంటే మీ కష్టాలు ఇక పోతాయి, మీ బాధలు ఇక పోతాయి అంటే అక్కడ చెబుతున్నప్పుడు ఎలాగుందంటే బాగా ఆలోచించండి, పోయినట్టుగా చెప్పాడు. అప్పుడప్పుడు కొన్ని బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకు మనం ఓదార్పు మాటలు చెప్పేటప్పుడు ఎలాగుంటాయంటే ఈ మాటలు వింటుంటే నా బాధలన్నీ పోయినాయి అన్నట్టుగా. ఇక్కడ అనుగ్రహింపబడెను ఇచ్చెను అంటే దేవుడు ముందుగానే నిర్ణయించిన ఒక నిర్ణయం ఇది. ఈయన భుజముల మీద ఏముంటుంది? ఈ లోక రాజ్యం యొక్క భారము ఉండును. చూడండి, కావాలంటే మీకు అర్థం కావట్లేదు. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదా. 23వ అధ్యాయం 5వ వచనం. 33 అంటే 23, 5. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి సిగురును పుట్టించుదును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అంటే అప్పటి వరకు భూమి మీద ఏమి లేవు, అన్యాయం మాత్రమే ఉన్నది, అక్రమం మాత్రమే ఉన్నది, దోపిడీ మాత్రం ఉన్నది, మోసాలు మాత్రం ఉన్నాయి, పాపం మాత్రమే ఉన్నది. నీతి జరిగించే వాళ్ళు ఎవరైనా వస్తారని ఎదురు చూస్తే ఒక్కడూ నీతి జరిగించేవాడు లేడు. నీతి కరువైపోయింది, అవినీతి ఎక్కువైపోయింది. ఎప్పుడైతే అవినీతి ఎక్కువైపోయిందో ప్రజల్లో కష్టాలు ఎక్కువైపోయాయి. న్యాయం పక్కన నిలబడే వాళ్ళు ఒక్కళ్ళు లేరు, అందరూ అన్యాయం పక్షం నిలబడే వాళ్ళే. ఎందుకంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏం చేసే రోజుల్లో ఉన్నారు? దోచుకునే రోజులవి, మోసం చేసే రోజులు. న్యాయం కోసం వెళితే న్యాయం కరువైపోయింది భూమి మీద. న్యాయం ఏమైంది? ఈ న్యాయము కరువైపోయిన దినాలలో అస్సూరు చేతుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, అయ్యా మాకు ఎప్పుడు న్యాయం తీరుస్తావు, మాకెప్పుడు న్యాయం చేస్తావు? దేనికి న్యాయము? మేము వేప ఇత్తనాలు ఎత్తుతుంటే ఏ ఇత్తనాలు వస్తున్నాయి? ముళ్ళ ఇత్తనాలు వస్తున్నాయి, ముళ్ళ చెట్లు మొలుస్తున్నాయి. మాకు మంచి చెట్లు మొలిచే టైం ఎప్పుడు వస్తుంది? బాగా అర్థం చేసుకోండి. మేము మంచి ఇత్తనాలు ఎత్తుతుంటే మాకు ముళ్ళ ఇత్తనాలు, చేదు ఇత్తనాలు వస్తున్నాయి. మాకు మంచి ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ వాళ్ళు చేసేది మంచే,
వాళ్ళు చేసేది, కానీ వాళ్ళకు వచ్చే ఫలితము చెడు. బాగా ఆలోచించండి. మంచి చేస్తున్నారు కానీ చెడు ఎదురవుతుంది. ఎంతో కష్టపడుతున్నారు కానీ ఫలితం నిలబడటం లేదు. ఎంతో శ్రమ పడుతున్నారు కానీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇప్పుడు నమ్మకం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఉంటుందా ఉండదా నమ్మకము? నమ్మకం జనాల్లోకి చచ్చిపోయింది. అప్పుడు ఏమన్నారు తెలుసా? యెహోవా ఒక కార్యము చెయ్యను. ఏంటంటే చూడండి అక్కడ, రాబోవు దినములలో నేను దావీదునకు, అది అక్కడే ఉంచి యెషయా గ్రంథము 11 అధ్యాయము 1 వచనం ఒకసారి తీయండి. యెషయా గ్రంథము 11 అధ్యాయము 1 వచనం. యెషాయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఎక్కడి నుంచి పుడుతుందంటే చిగురు? మొద్దు. మొద్దు అంటే ఏందమ్మా అక్క? మొద్దు అంటే ఏంటిది? కొట్టేయబడిన తర్వాత మిగిలిందని మొద్దు అంటాం, అంతే కదా? ఆ మొద్దు ఏమవుతుందంట అంటే యెషాయి మొద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. బాగా ఆలోచించండి. యెషాయి మొద్దు అన్నాడంటే ఇక్కడ యెషాయి అంటే ఎవరు? దావీదు తండ్రి. యెషాయి అంటే ఎవరమ్మా? దావీదు తండ్రి యెషాయి. ఈయన మొద్దు అనగానే దావీదు యొక్క తండ్రి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ వంశం అనేది అంతరించిపోయేటువంటి దినాలు ఉన్నారు. వంశం అంతరించిపోవడం అంటే మీకు అర్థం కావడానికి ఏంటంటే దావీదు యొక్క వంశ వృక్షం అనేది అంతరించిపోయేటువంటి దినాల్లో ఉన్నారు. న్యాయం అనేది ఏమైంది? కరువైపోయింది. న్యాయం కరువైపోయింది. ఆ మొద్దు నుంచి ఏం పుట్టిందంట? చిగురు. చిగురు అంటే తెలుసుగా, చిన్నది, అప్పుడప్పుడు పుడుతుంది, బాగుంటుంది. ఆ చిగురు ఏమవుతుందంట? ఎదిగి ఫలించును. ఆ చిగురు అంటే ఏంటిది? ఇక్కడ యేసు ప్రభువారు. ఆ చిగురు అంటే ఏంటిది? దేవుని ఆత్మ. చిగురు. ఇక్కడ మనకు కావాల్సింది అదే. ఇప్పుడు మనకు కావాల్సింది అది. ఎందుకంటే మొద్దులో నుంచి చిగురు వచ్చింది. ఆ చిగురే మనందరికీ అర్థమైనట్టుగా యేసు ప్రభువారే, నేను కాదనట్లేదు. దాని గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏ శిశువు పుట్టాడు? ఏ శిశువు అమ్మ? జెర్మియా గ్రంథంలో చదివారుగా. వాక్యానికి కొంచెం అర్థం చేసుకోండి, ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. ఇర్మియా గ్రంథం చదివారుగా. ఏ శిశువు పుట్టాడు? చూడండి, అబద్ధములను, మోసములను, అన్యాయములను, పాపములను చెదరగొట్టేటువంటి నీతి అనే శిశువు. ఈ శిశువు ఏంటిది? నీతి. నీతి అంటే అంతవరకు నీతి అనేది మరుగైపోయింది, అంతవరకు న్యాయం అనేది మరుగైపోయింది, అంతవరకు మంచి అనేది కరువైపోయింది. ఇప్పుడు పడుతుంది మంచి. సౌలు తెలుసా మీ అందరికి? సౌలు తెలుసమ్మా? ఎవరు సౌలు? ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు, చదివితే చాలా మంది ఉంటారు. సౌలు తెలుసు ఎవరు? పాత నిబంధన కాలంలో సౌలు కాదు, కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనందరికీ పరిచయమైన ఒక సౌలు ఉన్నారు, పౌలైన ఆయన. ఈయనలో ఉన్నదంతా ఏంటిది? దుర్మార్గము. అదే కదా. పూర్వమందు హింసకుడును, దూషకుడును, హానికరుడునైన నన్ను. అదే కదా రాయబడింది. హింసకుడును, దూషకుడును, హానికరుడు. అంటే నాలో మంచి అనేది లేదు. ఇప్పుడు నాలో ఏం పుడుతుంది? మంచి అనే చిగురు పుడుతుంది. మనిషి దగ్గర పోయి కాలుతో తన్నేటువంటి సౌలు బాగున్నామని అడుగుతున్నాడు. ఇలా భయం వేస్తుంది. ఇద్దరు, ఒకడు
ఏంది మీ వ్యవహారాలు నాకు అర్థం కాదు. అసలు మీరు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడాలందరూ బయట కూకోండి. ఒక 10 నిమిషాలు కాదు. తర్వాత నేనేం పొదుగుకులు కూకోమని చెప్పను కదా మిమ్మల్ని. నేను వాక్యం చెబుతున్నానా లేకపోతే మీతో మాట్లాడుతున్నా సగం సాయం జరిపోద్ది. ఇదేదో కుదార్థంగా ఇరవపోతే బయట పోయి కూర్చోండి. నేను నిన్నగా చెప్పు కదా 12:30 కల్లా ముగించుకుంటాము. నేను మీతో పెద్ద ఇబ్బంది పడినని. మీకు ఎట్టా ఈ పండగ రోజుల్లో వాక్యం వినరని నాకు ఎట్టా తెలుసు. అందుకే ఆదివారాలే గంటన్నర చెప్పేది. మీరు వచ్చి రావటము, కూర్చోవటము, చూసుకోవటం, వెళ్ళిపోవటం సరిపోద్ది పండగ అంతా. ఇంకేముండదేట. అందుకని పెద్ద పట్టించుకోండి. జాగ్రత్తగా. సౌలులో ఒక చిగురు పుట్టింది. ఈ చిగురు ఎలాంటిదంటే ఎప్పుడూ కూడా పాత పడ్డ పరిస్థితులలో ఉన్నటువంటి సౌలు, ఎప్పుడూ కూడా ఆ యొక్క 5గురు పెనిమిటిలు కలిగినటువంటి సమరయ స్త్రీ, ఆ ఊరి అవతల ఆ బావి దగ్గర ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీ ఆ ఇంటి దగ్గర నుంచి ఊరిలోనికి రాకుండా ఆమె ఇప్పుడు ఈ ఊరిలోనికి రావటానికి ఆమెలో ఒక చిగురు పుట్టింది. అదే చిగురు అంటే. చిగురు అంటే ఏదో తెలుసా? చిగురు అంటే ఏంటి తెలుసా? ఎండిపోయిన మొద్దులో పచ్చదనం. ఎండిపోయినదంటే తెలుసా? పనికిరానిది, తొక్కివేయబడేది, పాత అంటే నేలకు కొరిగిపోయింది. దాన్ని ఎవరు పట్టించుకోరు. పట్టించుకునేటువంటి మొద్దులు ఏమొచ్చింది? మళ్ళా చిగురు వచ్చినప్పుడు ఎంత బాగుంటుంది చూడటానికి. ఎంత బాగుంటుంది చెప్పండి. ఇక్కడ అదే రాయబడింది. అక్కడ ఎక్కడైతే పరలోక రాజ్యానికి అర్హుడు కానటువంటి ఒక ఆయన ఉన్నాడు, మనందరికీ తెలుసు. వాళ్ళందరి గురించి మీకు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి యేసు ప్రభు వారు ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు ఆ సమరయ స్త్రీలో ఏం పుట్టింది? చిగురు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే మాట్లాడాడో అనర్హుడైనటువంటి, పాపి అయినటువంటి, హింసకుడైనటువంటి, దూషకుడైనటువంటి ఆ సౌలులో ఏం పుట్టింది? చిగురు. ఈరోజు నీలో పుట్టాలి, నాలో పుట్టాలి ఆ చిగురు. పౌలు నిలబెడితే ఇటు పక్క ఒకళ్ళు, ఇటు పక్క ఒకళ్ళు ఉంటే న్యాయం ఎవరి పక్కన తీరుస్తాడంటే అన్యాయం పక్కనే నిలబడేవాడు పౌలు. రేయ్, యేసుప్రభు అన్నాడు వాడిని చంపాను అనేవాడు ఎనుక ముందు కూడా మాట్లాడేవాడు కాదు. ఇలాంటి సౌలులో చిన్న చిగురు పుట్టింది. ఆ ప్రాంతంలోనికి వచ్చి యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే ప్రజలు, అక్కడున్న ప్రజలు ఉన్నారు చూడు, పారిపోతున్నారంట ఆయన చూసి. ఎందుకో? ఎలాంటి వాడు తెలుసుగా మీ అందరికి? యేసు ప్రభు పేరెత్తితే నాలుక బయటికి లాగి కోసేసేవాడు. నోట్లో నాలుక ఉంది కదా, ఈ నాలుక బయటికి లాగేసి కోసేసేవాడు. ఎందుకు? ఇంకా మాట రాదు నాలుక కోసేస్తే, తెలుసా? ఇంకా మాట్లాడు యేసు ప్రభు అని అనేవాడు. అంత క్రూరుడైనటువంటి సౌలు ఆ ప్రాంతంలోనికి వచ్చి ప్రార్థన చేద్దామనగానే అందరూ పరుగులు తీస్తున్నారంట. ఎందుకు తెలుసా? ఈయన మళ్ళీ ఏ వేషంతో వచ్చాడు? ప్రార్థన అని చెబితే మనం లొంగిపోయి మనం అందరం ప్రార్థనకు సపోర్ట్గా ఉంటాం కాబట్టి ఇప్పుడు పట్టుకొని అందరం చంపేస్తాడు, అసలు వీడితో పని కాదని వెళ్ళిపోతున్నారంట. కానీ సౌలు పౌలుగా మారాడని ప్రజలు నమ్మటానికి తనను తాను చంపుకున్నాడమ్మ. చివరికి చంపుకున్నాడు. ఏం చంపుకున్నాడు? ఇక్కడ మనకుంటాయి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒకటే మానుకోండి చూద్దాం మీ చేతనైతే. మా ఉదయమ్మ గారు ఒకటని మానుకుంటామా? వల్లగా లేదు. నేను ఇగురు పుడితే మానుకుంటా, అది పుట్టల. చిగురు అనేది వస్తే మానుకుంటావు, చిగురు రాలా. అందుకేమన్నారు చూడండి, జకర్యా గ్రంథము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం. బాగా వినండి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురు. ఇదే చిగురు. అంతకుముందు ఏ చిగురు ఉంది? అవినీత. అవినీత. బాగా ఆలోచించాలి. రాబోవు దినములలో దావీదునకు ఏ చిగురును పిలుపుతారంట? నీతి. ఇక్కడ నీతి అనేది మనుషుల దగ్గర కరువైపోయిందమ్మా.
మనం ఒక్కదాన్ని చంపుకుంటున్నాను 25వ సంవత్సరంలోని ఒక్కళ్ళైనా చెయ్యెత్తి దేవుని మందిరంలో ప్రభువా ఈ రోజు నుంచి నేను ఈ ఆశను చంపుకుంటున్నాను, కొత్తగా పాట అనే చిగురు నాలో పడుతుంది, ప్రార్థన అనే చిగురు నాలో పడుతుంది, వాక్యం చెప్పాలనే చిగురు నాలో పడుతుంది, అబద్ధం ఆడకుండా నిజం చెప్పాలనే చిగురు నాలో పడుతుంది, దేవుని పరిచర్య కొరకు నా వంతు నేను సహకారం చేస్తానన్న చిగురు పడుతుందని ఎవరైనా నిర్ణయం తీసుకుంటామా? చిగురు పుడితే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుందమ్మా చిగురు? చిగురు అంటే తెలుసు మీ అందరికి? చిగురు అంటే మీరు మల్లె చెట్టు, గులాబీ చెట్టు నాటుకుంటారు, అందరికి ఇష్టం, మంచి అంతలావు పోతుంది, చూడటానికి ఎట్లా తెలుసు, అబ్బా మా ఇంట్లో ఇట్లా ఆడుతుంటే బాగున్నాను అంతలావు పోతా. ఏం జరిగిందంటే కొట్టేశాడు, మీ ఇంట్లో మనిషి మీరు వచ్చే కొట్టేశాడు, మీరు కోప్పడి ఏమనలేరుగా, మీ వాళ్ళని లోపల మీకు అవకాశం అంటే కత్తి తీసుకొని నరికి అంతుంది, అంతలావు మంచి చెట్టు నరికేశాడు. కోపంతో మండిపోయి అసలు నువ్వు మనిషివా లేకపోతే అది కొన్ని విషయాలకు వెళ్ళిపోయిన తర్వాత కోపం వచ్చి ఏమనలేక అలా పోతే రోజు చూస్తావు ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఒక 15 రోజులు, ఒక నెల 2 నెలల తర్వాత ఇంత చిగురు వచ్చింది ఆ ముద్దులో, ఇంత కొంచెం చిగురు వచ్చింది. ఇప్పుడు దాన్ని నువ్వేం చేస్తావు చెప్పు? చేస్తావా చేయవా? నిజంగా చేస్తారు కదా, ఖచ్చితంగా నీకు నచ్చితే చేస్తారు కదా. ఏం చేస్తావు? చుట్టూ పాది దూవుతావు. బాగానండి, పాది బాగా తీస్తావు. పాది తీసిన తర్వాత మళ్ళా ఎవరు దాన్ని వచ్చి పొడవకూడదని, కోళ్ళకు ఒక్కొక్కరు వచ్చి పొడవకూడదని ఒక వైరు బుట్టల్లి దాని చుట్టూ పెడతాం. బాగా ఆలోచించండి. బుట్టల్లి పెట్టిన తర్వాత రోజుకు 24 గంటలు కదా, 24 గంటలలో కనీసం 10 గంటలు లేదా 8 గంటలు నీ 2 కళ్ళల్లో ఒక కన్ను దాని మీద వచ్చు. అటు పోయేటప్పుడు చూస్తావు, ఇటు వచ్చేటప్పుడు చూస్తావు, దారిని బరిగొడ్లు పోయేటప్పుడు చూస్తావు, కోళ్లకు గింజలు వేసేటప్పుడు పోయి చూస్తావు. ప్రతి టైంలో దాని మీద ఎందుకు చూస్తున్నావు? చూడండి, కోడులకు కానీ, చిన్న పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకు కానీ, బర్రెలకు కానీ దేని మీద ఆశ అంటే ఆ చిగురును పొడవాలని. చూడు, పచ్చ కనపడుతుంది, ఇన్ని గింజలు వేస్తావు, అదేం ఆ చిగురు అట్లా పొడిసేస్తే దాని కడుపులో బాగుంటుంది అమ్మయ్య. ఇప్పుడు యజమానుడు ఏం చేస్తున్నా, అది చిగురు ఏదైనా పొడవచ్చని చాలా జాగ్రత్త, అవసరమైతే పక్కనే కుర్చీ చేసుకుని దాన్ని కాపలాగాత్రం ఇంతెత్తేదాకా. నీలో చిగురు పుడితే దేవుడు నీకు అలాంటి సెక్యూరిటీ ఇస్తాడు. ఒక చిగురు పుడితే, అది చిగురు పుడితే ఇదే సెక్యూరిటీ ఇస్తాడు. ఇప్పటిదాకా వ్యభిచారముతో, మద్యపానముతో, క్రూరత్వముతో, అబద్ధాలతో, మోసాలతో, అన్యాయాలతో ఒకరిని అణగదొక్కే పరిస్థితిలో ఉన్న నీలో న్యాయం అనే చిగురు పుడితే నీకంటే ఎక్కువగా దేవుడు నీ గురించి చర్య తీసుకుంటాడు. చిగురు పుడితే. ఎందుకు? మొద్దుతో ఎవరికి పని లేదు తెలుసా? ఎండిపోయిన మొద్దు ఊరు బడుసు కాదు, ఆ కోడి బడుసు కాదు, ఈ కుక్క బడుసు కాదు, ఆ మేక బడుసు కాదు, ఈ చిన్నపిల్లోడు బడుసు కాదు. ఆ చిగురు పుట్టినాక అందరికీ దాని మీద ప్రేమ వచ్చేది. ఎంత కోడి పిల్ల కూడా పోయి పొడి చేస్తుంది దాన్ని. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఆ చిగురును పొడుస్తే సందర్భంలో కోడి పిల్లను చూసావా, కోడిని చూసావా, నీ చేతిలో కర్ర ఉంటే కోడి కొడతావు. అది సత్తదా బతుకుద్దని ఆలోచిస్తావా? ఎందుకని? దేవుడు కొడక నీలో పుట్టిన నీతి అనే చిగురు, నిజం అనే చిగురు. నిజం అనే చిగురు పుడితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడవు అమ్మా? అబద్ధం మాట్లాడు. అబద్ధం ఎట్ట వచ్చేస్తుంది? వస్తుంది అసలు. ఇంకా ఏమన్నాడు? యెషాయి మొద్దు నుండి చిగురు పుట్టుడు, వాణి ఏరు నుండి అంకురము. అంకురం అంటే తెలుసు, అది కూడా ఇదే ఎగురు లాంటిది. అంకురం అంటే కూడా ఎదిగి, అంటే ఆ చిగురు ఏం కావాలి? చిగురు ఏం కావాలమ్మా? ఎప్పుడన్నా మీరు మొక్కలు చూసిరా చూడలేదు నాకు తెలియకుండా డౌట్ వస్తుంది నాకు. తెలుసా మొక్కలు? ఎప్పుడన్నా మొక్కలు పెంచారు ఎప్పుడన్నా? చిగురు మొదట ఏం కావాలి? కొమ్మగా మారాలి. అది చిన్నగా ఇంత కొమ్మ అవుద్ది, చెట్టుగా మారాలంటే చాలా టైం పడుతుంది కదమ్మా. ఎగురు పుట్టినప్పుడే మీకు కొంత ఆశ,
ఆ రోజు ఎంత సంతోషపడతారో రాత్రి కేక్ కోసినట్టు. పుట్టింది కదా అప్పుడే కదా చిగురు, అది పెంచేటప్పుడు తలకాయ నొప్పులు, అంతే కదా. దానికోసం టైం తీసుకోవాలి, అర్థమైందా? రోజు 1 గంట దానికోసం టైం. పొద్దున్నే ఉదయాన్నే లేచిన వెంటనే నీ పనిలలో ఒక టైం టేబుల్ ఏమని పెట్టుకుంటావంటే 8:30 నుంచి 9 దాకా చెట్లు చూసుకోవాలని పెట్టుకుంటా. ఎందుకంటే చిగురు పుట్టింది కాబట్టి. ఇప్పుడు ఆ చెట్టుకు పాలన చేసినప్పుడు ఆ చెట్టు చిగురు కొద్దిగా ఏమవుతుంది, ఆ చిగురు లావు అవుతుంది, ఉండే కొద్ది కొమ్మగా అవుతుంది. ఇప్పుడు చదివమ్మాట. ఏది? ఇర్మియా గ్రంథము 33:15. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. అర్థమైందా? ఏమి రాయబడింది? నీతి చిగురును ఎక్కడ పుట్టిస్తున్నాడంట? దావీదునకు. ఎక్కడ పుట్టించాడమ్మా? దావీదు. ఇక్కడ దావీదు ఏమై ఉన్నాడు? దావీదు ఏమై ఉన్నాడు రాయబడింది మనకు యెషయా గ్రంథము 11:1 యెషాయి మొద్దు అంటే మొద్దులో నుంచి ఏమవుతుంది? ఆశలు లేని జీవితాలలో, ఆవిరి అంటుకుపోయిన బ్రతుకులలో ఒక్కడు ఒక చోట పచ్చదనము కనపడాలి. అర్థమైందా? ఈరోజు క్రైస్ట్మస్ అంటే మా యేసు ప్రభువును ఆరాధించటం మన పండగ ప్రకారం చెప్పుకోవాలంటే. క్రిస్టమస్ నీ జీవితంలో జరగటానికి రుజువు ఏంటంటే నీలో కూడా చిగురు పుట్టాలి. ఏ చిగురు పుట్టాలి? ఏ చిగురు? చిగురు ఎలా పుట్టిందన్న అసలు అవి పుడతాయి అంటే మీకు తెలుసో తెలియదు. కోరికలు ఎవరికి పుట్టినమంటే కోరికలు రావక్క. చూసిన తర్వాత ఆశ పట్టుద్ది, ఆశపడిన తర్వాత కావాలనుకుంటాం, కావాలనుకున్న తర్వాత సాధించదా కొదలం. అది బంగారమునైనా, వస్త్రమునైనా, వస్తువునైనా, మనిషినైనా చూడగానే ఎక్కడో ఒక చోట పుట్టుద్ది ఆ చిగురు. దేని మీదైనా, బంగారం మీదైనా పుట్టొచ్చు, వస్త్రం మీదైనా పుట్టొచ్చు, వస్తువు మీదైనా పుట్టొచ్చు, స్థలాల మీదైనా పుట్టొచ్చు, ఇళ్ల మీదైనా పుట్టొచ్చు, మనిషి మీదైనా పుట్టొచ్చు. అది పుట్టినప్పుడు ఏమవుతుంది? ఉండే కొద్ది ఏమవుతుంటది? పెరుగుతుంటది. పెరిగేటప్పుడు ఎట్లుంటుంది తెలుసా? ఎట్లుంటుంది చెప్పండి పెరిగేటప్పుడు? అది పెద్దదోది కాదనట్లే. పెరిగేటప్పుడు ఎలా ఉంటుందంటే కుదార్తత ఉండదు ఆ మనిషికి. తెలుసు, ఒక మనిషికి బంగారం నెక్లెస్ కొనాలనుకున్నారనుకో, ఉదయం నిద్ర ఉండదు, సాయంకాలం నిద్ర ఉండదు, మధ్యాహ్నం నిద్ర ఉండదు, ఆకలి తప్పికలు ఉండవు, ఏముండవు. ఏంటంటే అది సాధించేదాకా నిద్రపోనుంటది. అది సాధించేదాకా నిద్రపోనట్టు ఏం చేయాలి నువ్వు? ఎట్టొస్తుంది? వరకు వస్తుందా? రాత్రింబగుళ్ళు ప్రపంచాన్ని పక్కన పెట్టి, బంధువులు బంధవర్గాన్ని పక్కన పెట్టి, రక్త సంబంధాలు పక్కన పెట్టి, ఇంట్లో వాళ్ళని పక్కన పెట్టి, నీకు ఒకటే గోల్. ఏంటి ఆ గోలు? సంపాదన. ఏం పట్టించుకోవు నువ్వు. భార్యగా బాగలేదంటే బాగలేకపోతే కొంపలే మునిగిపోవాలి, బాగానే ఉంటదని. పిల్లలు పడుచుకోమంటే వాళ్ళకేం కొంపలే మునిగిపోలేదని. నీ గోల్ అంతదే. ఏ కాడికి 10 లక్షలు చంపేయాలి, దాన్ని తీసుకొచ్చుకోవాలి. ఈ 10 లక్షల సంపాదనలో పడిన ఏం పట్టవు? ఏది పట్టవు. ఏదైనా పట్టుద్దా? ఏది పట్టదు. అప్పుడప్పుడు మీరు అంటారు, ఈ మనిషికి ఈ పిచ్చిలో పడింది, అసలు నేను తిన్నానో తినలేదో కూడా పట్టించుకోవట్లేదు అంటారు. అదొక ఆ చిగురు ఏం చేసిందంటే అది సాధించేదా వదలల. ఇప్పుడు దాన్ని సాధించటానికి లోకమందరికి ఏమైపోయాడు? ప్రతి దానికి సపరేట్ అయిపోయాడు. మీరు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తారు కదా, ఫంక్షన్ ఉంది రమ్మంటారు కదా, వెంటనే ఏం చెప్తారంటే ఫంక్షన్ పోదాంపా, మా అమ్మ వాళ్ళ ఇంటి కాడు ఉందంటే, లేకపోతే మీ అన్నయ్య వాళ్ళ ఫంక్షన్ ఉందంటే పోదాంపమ్మంటే, రేపు నాకు ముఖ్యమైన పని ఉంది, అవసరమైతే ఒక 500 డబ్బులు ఇస్తాను, నువ్వు వేరా, నేనైతే రాను.
ఫంక్షన్ కంటే ముఖ్యం ఏంటంటే నా గోల్ ఇది, నేను దాన్ని సాధించేదాకా నేను ఎక్కడికి రాను. మనమేమనుకుంటామంటే వీడికి డబ్బు పిచ్చి పట్టింది అనుకుంటాం. డబ్బు పిచ్చి కాదు, అది వాడి మనసులో ఉన్నటువంటి ఒక గురి. దానిని సాధించేదాకా నిద్ర ఉండదు, ఆహారం ఉండదు. ఆ చిగురు పుట్టుకొనే ఉండాలి. పుట్టిన తర్వాత అది పెరిగి పెద్దదై దాన్ని సాధించుకునేదాకా పోద్ది. కానీ ఎప్పుడు అది పోద్దంటే ఆ చిగురు ఇరిగిపోయినప్పుడు అది చచ్చిపోద్ది. ఇంకా ఆ చిగురులు పుడతాయి కానీ ప్రతి వానిలో. ఇప్పుడు దావీదు ఇక్కడ యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, యిర్మీయా ప్రవక్త ఏమంటున్నాడంటే, మనలు దావీదు మొద్దులో నుంచి చిగురు పుట్టినట్టుగా మన జీవితాలు కూడా మొద్దు బారిపోయాయి, కరుడు గట్టుకుపోయాయి, మోటు బారిపోయాయి. ఎలాగా తొందరగా యెషయా గ్రంథము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2:1. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయాం. ఆమేన్. అపరాధముల చేతను పాపముల చేతను ఏమయ్యారంట? చచ్చిపోయారంట. అర్థమైంది? మొద్దు. ఇప్పుడు ఆ మొద్దులో మళ్ళా ఎగురు పుట్టుద్దా? ఈ మొద్దులో మళ్ళా ఎగురు వస్తుందా రాదా? ఎలా వస్తుంది? మొన్న 16వ తారీఖు అనుకుంటాను, అక్కడ ప్రార్థన జరిగించుకున్నాం. మన పెద్దమ్మ సంఘంలో పెద్దమ్మ గారు సుబ్బలమ్మ గారు చనిపోయారని జ్ఞాపకార్థ కోరిక ఆ రోజు చెప్పాను. ఎలా మొలుతుంది? ఆమేన్. ఏరుకులు పోయినప్పుడు ఏదో ఊరకు రాదమ్మా, దానికి ఒకటి ఉంటుంది కారణం, క్రియ జరుగుద్ది కదక్క. ఇప్పుడు మీకు అర్థం అవుతాయని చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. కందికోయలు కొడతారు కదక్క. కందికోయలు మొత్తం కొట్టిన తర్వాత కందికోయలు అన్నింటిని ఏం చేస్తారు? కంది మొత్తం తీసేస్తారు, కొయ్యలు వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఒక 4-5 రోజులకి లేదా ఒక 2-3 నెలల ఒక నెల 15 రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే కొయ్యకు మళ్ళా ఎగురు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎవరు చచ్చిపోలేదనే ఎందుక? భూమిలో పదులు నీటి వాసన మాత్రము చేత. నీటి వాసన తగిలితేనే వస్తుంది, నీటి వాసన లేకపోతే నువ్వు ఎంతటి చెట్టు నాటినా చావాల్సింది. అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం చదువు, ఆ మాట ఉంటుంది. ఆ మాట ఊరకనే పాది ఎగురేయదు, ఊరకి ఎగురేస్తుంది అంతా ఒట్టుటి మాటలే. పద్నాలుగు 9 అంటమ్మా, చదవండి. నీటి వాసన 8 నుంచి చదువు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత. ఏ వాసన అంట? నీటి వాసన. నీటి తేమ తగలగానే మళ్ళా వచ్చేస్తుంది ఎగురు. నీటి వాసన, ఆ తేమ దానికి రాగానే ఏమవుతుంది? చిగురించు. అప్పుడప్పుడు మీరు చాలా తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు మనలో చాలా మంది. అల్లం తెచ్చుకుంటాం ఇంటికి, 2 కేజీలు 1/2 కేజీ తెస్తారు. ఎందుకింత తెచ్చిరంటే వంటదిలే ఉండమన్నప్పుడు అంత కూరలేసి మిగతా దాన్ని తీసుకుల్లో దాచిపెట్టేస్తారు. ఎందుకు? అది ఎక్కడికి ఎండిపోకుండా ఇంకా పెద్దగా అయిపోతుంటది, విస్తరించిపోతుంటది అని. అంటే తేమ తగిలితే చిగురు కూడా, ఎండిపోయిన మొద్దు కూడా చిగురుతుంది, చిగురుపోతుంది. ఆ తేమే బైబిల్ మనకు చెప్తున్న వాక్యం. ఆ తేమే బైబిల్ మనకు చెప్పిన వాక్యం. ఈ వాక్యం తగిలితనుకో అపరాధముల చేతను పాపముల చేతను ఎండిపోయిన జీవితాలు ఎల్లాయి. ఏం జీవితం అంట? ఎండిపోయిన దానికి ఏముండదమ్మా? చిగురు ఉండదు. ఎండిపోయిందంటే చిగురు ఉండదు. ఎండిపోయిన దానికి ఏముండదు? పచ్చి ఉండదు. పచ్చి అనేది ఉండదక్క, అది ఎండిపోయింది. ఎండిపోయిన దానికి పచ్చి లేదంటే అర్థం ఏమిటి చెప్పమంటవా? పచ్చి అంటే ఫీలింగ్స్. ఫీలింగ్స్ అంటే తెలుసా? ఫీలింగ్స్ అంటే స్పర్శలు కాదు, బాంధవ్యాలు ఉండవు ఎండిపోయిన దానికి. చచ్చిపోయినోడికి ఏముండవు అంటే ఫీలింగ్స్ ఉండవు. భార్య మీద ప్రేమ,
పిల్లల మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, మా అక్కోళ్ళ మీద ప్రేమ, మా అన్నోళ్ళ మీద ప్రేమ, మా అత్తమామల ప్రేమలు ఉండవు. ఎందుకున్నామంటే చచ్చిపోయిన జీవితము. ఎలా చచ్చిపోయిందంటే ఎలా చచ్చిపోయిందంట ఎలా చచ్చిపోయిందని రాయబడింది బైబిల్ కదా మీరు చదివింది. అపరాధములు, పాపములు, వ్యభిచారం అనేటువంటి పాపము చేత, దొంగతనం అనేటువంటి పాపము చేత, అబద్ధములు అనేటువంటి పాపము చేత కరుడు కట్టుకుపోయి చచ్చిపోయినప్పుడు వీడికి ఫీలింగ్స్ ఉండవు. నేను కడుపులో నొప్పి వచ్చి రాత్రి అంతా పొరిలాడుతుంటే అసలు పట్టించుకోవి ఏంటంటే, నీ కడుపులో నొప్పి వస్తే నన్నేం చేయమంటావు, నేను పొరిలాడాను నీతోటి. ఫీలింగ్స్ లేవు. ఫీలింగ్స్ ఉంటే అది వేరుంటది. నీతో పొరిలాడాల్సిన పనిలే. ఆ మాటే నీ జీవితాన్ని మార్చేస్తుంది అంతే. ఫీలింగ్స్ చచ్చిపోయాయి మనుషులలో. ఎందుకు చచ్చిపోయాయంటే వేరే వేరే చిగుర్లు వచ్చాయి వాళ్ళల్లో. అర్థమైందా? మనం ఏమంటాం తెలుసా, నీతోటి నేను పొద్దుగుకులు ఊగులాడానంటే నిన్ను ఊగులాడమంటారా? ఊగులాడాల్సిన పనిలే. మరిచిపోయి ఒక్కసారి నైట్ 1 గంటప్పుడు లేచి ఏంది ఇంకా నిద్రపోలేదని అన్నవా, అప్పుడే గుడి కట్టేస్తావా ఆయన కాండి. కాళ్ళు నొప్పి ఉందా చెప్పు, ఏడుందో చెప్పు, కాళ్ళు వస్తామంటావు అన్నవా, ఆయన గుడి కట్టేసి నేను ఒత్తుతా అంటావు. ఆ కడుపు నొప్పులో కూడా ఆయన పడుకు పెట్టి నువ్వు కాళ్ళు ఒత్తేస్తావు. అంత ప్రేమ మీది. అలా అనకనే అట్టట్టు ఉన్నారు, మామూలు కాదు. అంటే ఏంటంటే మనిషికి లోక సంబంధమైన పాపములలో పడిపోయిన వీళ్ళకు ఫీలింగ్స్ లేకపోవడానికి కారణం ఏంటంటే చచ్చిపోయారు. ఏట చేత? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళ గురించి మనం పోయి మాట్లాడితే ఎంత చెప్పినా వేస్ట్ అన్న, వీళ్ళు బాగుపడేది లేనే లేదు. ఎందుకు బాగుపడరు? ఎందుకు బాగుపడరు? ఎందుకు బాగుపడరు చెప్పమంటావా? మీరు ఏ చెప్పిస్తారు. ఆ మొద్దు చిగురించాలంటే ఏమేయాలి? నీటి వాసన. వాక్యం దగ్గరే తీసుకురండి వాళ్ళని చూద్దాం. మరి వాక్యం అనే వాసన తగిలితే మొద్దులో నుంచి ఏమవుతుంది? వాక్యం దగ్గరకు వస్తారా? పాస్టర్ గారిని ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పొమ్మని అంతే. నువ్వు వచ్చి వాక్యం కాడ కూర్చో, అప్పుడు నీలో చిగురు వస్తుంది. ప్రార్థన చేసిపోతే ఏమంటారు తెలుసా, భలే ప్రార్థన చేసింది అంటాడు. ఏం పని అంది వెళ్ళిపోతారు అంతే. కానీ వాక్యం కాడ వచ్చి కూర్చో గంట. నీటి వాసన మాత్రము చేత అది చిగురించును. ఈ వాక్యం ఎప్పుడైతే మనిషి హృదయంలో పోతుందో ఆ పాత జీవితం చచ్చిపోయి కొత్త జీవితం వస్తుంది. నా భార్య కదా, నా భర్త కదా, నా పిల్లలు కదా, నా తోబుట్టులు కదా, నా బంధుమిత్రులు కదా, వాళ్ళ కోసమే కదా నేను, నా కోసమే కదా వాళ్ళు. చిన్నప్పుడు నాకు బాగలేకపోతే నా తమ్ముడు కదా నా కోసం ఉన్నది. నాకు అన్నం సరిపోకపోతే వాడు సగం తిని నాకు సగం ఇచ్చాడు కదా. ఈ ఫీలింగ్స్ ఎప్పుడు వస్తాయంటే దేవుని ప్రేమ నీలోనికి వచ్చినప్పుడు వస్తాయి. పెరిగి పెద్ద అయిన తర్వాత కోరికలు పెరిగిపోయాయి, ఆశలు పెరిగిపోయాయి, సంపాదన అనే ఫీలింగ్ వచ్చేసింది. వాడు బతుకు వాడిదే, నా బతుకు నాదే. ఎవరు పట్టించుకోవడంలా. ఎందుకంటే అపరాధముల చేత సచ్చిన జీవితాలు ప్రతి వాడివి. ఎంతగా చచ్చిపోయారంటే ధనాపేక్ష వాళ్ళలోనికి వచ్చి బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా తన తోడబుట్టిన తమ్ముడినే చంపేసే స్థితిలోనికి వెళ్ళిపోయారు జనాలు. తెలుసా? దేనికోసం? దేనికోసం చెప్పండి? డబ్బు, ఆస్తి. గొడవలు ఏడొస్తాయి కన్నాదమ్ములకు మధ్య? ఆడనే ఏడరావు, ఈ ఆడనే వస్తాయి. ఆ కొద్దిగే ఆ సూర్యు ఊరికాడకపోతే ఏమవుద్ది అక్క? సూర్యే కదా, అరాడికే కదా. మా అన్న చేసుకుంటే మా నాన్న చేసుకుంటే ఊరిమైనా వద్దు. చిన్నపిల్లలప్పుడైతే అంత ఉంటారు కదా, ఇద్దరికి అమ్మ ఒకే చాట్లు వేసి చికెన్ వేస్తే, రే నువ్వు ఈ మొక్క తినరా, నేను ఈ మొక్క తింటా, భలే పంచుకున్నారు చిన్నప్పుడు. పెద్ద ఏళ్ళకి ఎందుకు మారిపోయింది? వాడు తినడా? తినలేదు రంగా, వాడికి పెట్టొచ్చుగా, నేను పెద్ద, నేను కొద్దిగా తిరిగి వస్తా కదా, ఏడవుతుంది, వాడు తినలేదుగా. అంటే చిన్నప్పుడు బాగానే ఉన్నారు, పెద్దయ్యాక ఏడొచ్చింది మరి దరిద్రం? సంపాదన అని పిచ్చి పడింది మనుషులకి. ఈ సంపాదనలో ఎవరిని పట్టించుకోవట్లా. తెలుసా? ఎవరైనా పడుచుకుంటున్నారా? నిజం చెప్పండి, ఎవరైనా పడుచుకుంటున్నారా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, ఎవరైనా పడుచుకుంటున్నారా? మనస్ఫూర్తిగా. మీ అన్న బాగలేదంటుంటే ఈరోజు పని ఉంది, రేపు పోయి చూసి వస్తా. నువ్వు పోయేదాకా ఆయన ఉంటాడా? ఏం కొంపలు మునిగిపోయే పని ఏం కాదుగా. కొంపలు మునిగిపోయే పని ఏం కాదుగా. కొంపలు మునిగి పని అక్క. ఈరోజు కాకపోతే రేపు కట్టుకోవచ్చు, నీ లేదు. రేపు కాకపోతే ఎల్లుండి కట్టుకో. ఏం పోయి చూసి వస్తే నీ కొంపలు ఏం పోతాయి? వాకిడి దాకా పోతావు. కానీ నేను వాడి ముఖం చూడలే. ఏమో అంత చెడ్డ ముఖమా వాడిది? అంత పనికిరాని ముఖమా? చిన్నప్పుడు ముద్దు పెట్టుకున్నావు ఆ ముఖాన్ని.
చిన్నప్పుడు వద్దన్నా కూడా పక్కనే కూర్చొని ఒకే మంచంలో పడుకొని వాడి మీద నీ మీద వాడు పొరిలాడుగా. మరి ఇప్పుడు ఏమైపోయింది? దరిద్రం అనేటువంటి దెయ్యం బట్టి నీ జనాలకు ప్రేమలు చచ్చిపోయాయి. అందుకని ఇక్కడ యేసుప్రభు వారు ఇక్కడ బైబిల్ ఏమి రాయబడిందంటే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు అనే చిగురు మీలో పుట్టాలి. ఏ చిగురు? యేసుక్రీస్తు అనే చిగురు. అందుకే చాలా మంది చెప్తారు ఉంటారు, మా వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటే, ప్రార్థన చేయనని చెప్పని చేస్తాం, కానీ వాక్యం దగ్గరకు వచ్చి ఒక్కరు వారం కూర్చోబెట్టాలని చేత అయితే మీ చేత అయితే ఒక వారం కూర్చోబెట్టండి. నీళ్లుంటే ఆ భూమిలో ఇత్తనాలు ఎప్పుడో వేసినా ఆ నీళ్లు ఉంటే మళ్ళా మొక్క తెలుసా? మీరు ఇప్పుడు ఏం చేసి ఉంటారు పాపము? అవి బొబ్బర్లో లేకపోతే కందో వేసి ఉంటారు. అంతకుముందు దాంట్లో శనగో లేకపోతే బొబ్బర్లు వేసి ఉంటారు. కంది మధ్యలో బొబ్బర్లు వచ్చి యాడి అంటే పూజ సంవత్సరంలే అంటారు. పూజ సంవత్సరం బావలా సావలా? మరి ఆ నుంచి మనిషిని నీటి వాసన ఉంటే ఖచ్చితంగా మొలుస్తాయి. ప్రతి మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అతడు మనిషే అని మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎవరు అతడు అంటే? వానిలో ఎక్కడో ఒక చోట మంచి అనేది ఉన్నది, మొత్తం చెడు కాదు. ఎక్కడో ఒక చోట ఆ మంచిని పెంచాలంటే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి కూర్చోబెడితే వానిలో నీతి అనే చిగురు మొలుస్తుంది. చిగురు మొలిపేయటమే మన పని, దాన్ని సేఫ్టీ చేయటం ఎవరి పని? అంతే కదా. గులాబీ మొక్కకు మీరు 4-5 నెలల తర్వాత మళ్ళా మొక్క ఇంత ఎగురు పెడితే ఎంతమంది చెప్పుకుంటారు? చెప్తారు చాలా చుట్టుపక్కల, ఇంటి పక్కలు. నేను ఈ మొక్క పోయింది అనుకున్నాను, ఏమైనా పనికిరానోడు చూడకుండా కట్టేశాడు, పోయింది అనుకున్నాను. అమ్మయ్యా బతికింది, మొలకేసింది. ఏ ప్రార్థన? ఆ మొక్కను గొర్రె పిల్లలు తింటే అని ప్రార్థన కూడా రాను నేను. మొక్కను గొర్రె పిల్లలు తింటే ప్రార్థనకు రావా? అంతే కదక్క. నిజాలే, అబద్ధాలు కాదులే, అట్లా ఉంటాయి చదువుతున్నాను. కానీ నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఆ మొక్క అనేది మొలిసింటే దానికి కాపలా కాసేది ఎవరు? ఆమేన్. ఎవరమ్మా? ఏ కాపలా కాస్తాడు? ఏ కాపలా? మీరు ఎలా కాస్తారు కాపలా? దానికి గొర్రెలు రాకుండా ఏం రాకుండా పొద్దుగోకులు కరపట్టుకొని కూర్చుంటారా? కంచేస్తారు తెలుసా? కంచేస్తారుగా, కంచె. ఇప్పుడు దేవుడు ఏ కంచేస్తాడు? ఆమేన్. ఎందుక? పరిశుద్ధ ఆత్మ అనే కంచె వాళ్ళు చుట్టేస్తాడు. ఇక నువ్వు పడుచుకోవాలి పనిలే, దేవుడే పడుచుకుంటారు వాళ్ళు. ఎగురు పుట్టించేంత వరకు నువ్వు ప్రయాసపడాలి. ఆ భూమిలో మొలిచిన మొక్క ఉంటచ్చు, ఎత్తనం అంట చూడు, ఎత్తనం మొలిచే వరకు నీ ప్రయాస. మొలిచిన తర్వాత నీకు వద్దన్న కూడా దాని మీద ఆశ పెరుగుద్ది. చాలా మంది విత్తనాలు వేసి ఉంటారు, బొబ్బర్లు వేసి వచ్చుంటారు. 5 రోజులు, 6 రోజులు, 8 రోజులు అయి ఉంటాయి. నీ మలవల్లేరా చెడగొట్టి మళ్ళా తోలుదాము, లేకపోతే అత్తదోలి మళ్ళా వేద్దామంటారు. ఏదో ఒక రోజు కొద్దిగా చిన్న తేమ తగిలింది, అవన్నీ కూడా కనీసం మొక్కెత్తనం కూడా ఎడిపోకుండా మొత్తం మొలిసాయి. ఇప్పుడు ఇంట్లో కూర్చోడు, పోయి పొలం కాడికి కూర్చొని చుట్టూ కంచె కడుతుంటారు రోజు. ఏందయ్యా మొన్న అక్కడికి కూడా రానట్టుంటే అవి చూడి అంత మొలిచినాయో. ఏమంటారు తెలుసా? ఏమంటారు తెలుసా? ఆ పొలాన్ని చూస్తుంటేనంటే కడుపు నిండిపోతుందంటే కదక్క. ఆఫ్టర్ ఆల్ 1 సంవత్సరము ఉండే పంటను చూస్తే మనకే కడుపు నిండితే, శాశ్వత కాలం ఉండే ఆయన వేసిన పంటనే మనము కూడా ఆయనలో ఫలిస్తుంటే ఆయనకి ఎట్లా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఏం తెలుసా? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండిన వారిలో నుంచి ఏం పుట్టునంట? చిగురు. అది ఏ చిగురు? నీతి అనే చిగురు. ఏ చిగురు అంట? నీతి అనే చిగురు, న్యాయం అనే చిగురు, నిజం అనే చిగురు, సత్యం అనే చిగురు పుట్టాలి. చాలా మంది అంటారు మర్చిపోయి కూడా అబద్ధం ఆడమంటే, నాలో ఉన్నదే నిజం, అబద్ధం నేను ఎట్లాడాను అసలు? ఎప్పుడైనా ఆడిన అబద్ధం మీరు? ఆడినట్టు ఇంకా చిగురు పుట్టలా. అసలు ఎట్లా ఆడబుద్ది అవుతుంది అబద్ధం? నాకు అర్థం కాల. నువ్వు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏందయ్యా నువ్వేనంటే, నేను అబద్ధాలు ఆడటం నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే నాలో నీతి అనే చిగురు పుట్టింది, ఇంక అబద్ధాలు ఆడరు మీరు. అప్పుడప్పుడు అంటారు అబద్ధం ఆడను కూడా చేత కదా. వీళ్ళందరూ చూడు ఎట్లా అబద్ధాలు ఆడుతుంటారు. వాళ్ళ వల్ల ఇంకా చిగురు పుట్టలా. నాలో నీతి అనే చిగురు పుట్టింది, అబద్ధం నాకు తెలియదు. నిజం చెప్పండి, ఏం కొంపలు మునిగిపోగా. నిజం చెప్పాలంటే చాలా కష్టం తెలుసా? అబద్ధాలు ఉండదు,
నీతి అనే చిగురు పుట్టింది. ఆ చిగురు ఏమవుతుందంట? ఎదుగుతుంది. ఎదిగే కొద్దీ ఎట్లుంటదమ్మా? ఎదిగే కొద్దీ ఎట్లుంటది? అప్పుడప్పుడు 10,00,000 50,000 దగ్గర, 15 రూపాయల దగ్గర, 100 రూపాయల దగ్గర, డబ్బుల దగ్గర అబద్ధం ఆడతావు. ఇప్పుడు బాగా ఎదిగిన తర్వాత ఇంకా డబ్బులు లేదు, ఏం లేదు, చచ్చిపోయినా కూడా అబద్ధం ఆడినంతే. నీలో నీతి ఎదిగితే అబద్ధం అనేది నీలో ఉండదు. ఇంకా అస్సలు అబద్ధం ఆడమంటే అసలు ఆడినంతే. ఎందుకయ్యా? నేను కాదు, నాలో చిగురించింది ఊరు నీతి. అందుకే రాయమని ఏం రాయమని చూడండి, చదువు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం, జాగ్రత్తగా చదువుదాం. 6:12. అతనితో ఇట్లను చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. ఎవరు అతను? ఎలా కడతాడు ఆలయాన్ని? మనందరిలో ఆ చిగురు ఉంచి మనందరము ఆయన ఆలయముగా మార్చబడుతున్నాం. అర్థమవుతుందా? ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఎక్కడ పుట్టాడు? చిగురు అనేటువంటి రూపంలో మొద్దు బారిపోయి కరుడు కట్టుకుపోయి చచ్చిపోయిన నీ జీవితంలో మరలా క్రొత్త జీవితం అనేటువంటి చిగురు పుట్టింది. ఈరోజు నీకు ఆశలు పెరిగిపోయాయి. పరలోక సంబంధమైన ఆశలు నీలో పెరిగిపోయినాయి. పాపం అనే ఆలోచనలు రావు. నేను ఇంకా నీతి అనే ఆలోచన. రేపు ఎక్కడ ప్రార్థన చేయాలి, రేపు ఎక్కడ సువార్త చెప్పాలి, రేపు ఎవరి గురించి ప్రార్థన చేయాలి. ఇంతకుముందు ఆ పొలంలో పోదామా, ఇక్కడే పోదామా, ఆ ఊరు పోదాం, ఈ ఊరు పోదాం అనుకునేదాన్ని. ఇప్పుడు ఏంది, రేపు ప్రార్థన ఉంది, ఎల్లుండి ప్రార్థన ఉంది. ఈ చెబుతున్నావేంటంటే నాలో కొత్త చిగురు వచ్చింది, పాత మొద్దు చచ్చిపోయింది. ఇప్పుడు ఈ చిగురుకి ఈ మొద్దుకి ఎంత తేడా ఉంటుంది చెప్పండి అమ్మా? చిగురుకి మొద్దుకి ఎంత తేడా ఉంటుంది? ఎంత తేడా తెలుసా? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. చిగురును మొద్దు ఓర్చుకుంటది. ఎప్పుడన్నా ఓర్చుకుంటదా? ఓర్చుకోవడం అంటే తెలుసా? నచ్చుద్దా చిగురు? మొద్దుకు చిగురు నచ్చుద్దమ్మా? ఇప్పుడు చెప్పండి, నచ్చుద్దా నచ్చదా? మొద్దుకు చిగురు నచ్చదు. ఎందుకు? మొద్దు ఎట్టుంది? నల్లగా కరుడు కట్టుకుపోయి చెదులు పట్టింది. చిగురు ఎట్టుంది? లేతగా పచ్చగా బాగుంది. ఇప్పుడు చిగురు మొద్దుకు నచ్చక చిగురు దాన్ని ఏమంటే తెలుసా? నువ్వు అట్ట తెడితే అంటే అక్కడ తగిలితే ఇరిగిపోతావు, ఎండొత్తే వాడిపోతావు, నీదేంది నాకు తెలియదా, నీ బతికి ఎట్టాడుదు, నువ్వు నిన్నటి దాకా ఎట్టనో నాకు తెలియదా. ఈ మొద్దు చిగురుతో అంటుంటది. ఎందుకు చెప్పండి? అది పచ్చగా ఉందని ఓర్చుకోలేని స్వభావం దీంది. కానీ చిగురు ఏమంటదంటే నువ్వు కూడా నాలాగా అవుతావు ఏదో ఒక రోజులే అంటుంటది. ముద్దా నువ్వు కూడా నాలాగా అవుతావు అని ఇది ఓర్చుకుంటది. కానీ ఈ ముద్దుకు మాత్రం ఓర్చుకోలేదు చిగురుని చూసి. మీరు కూడా ఎప్పుడైనా చూస్తున్నారు కదా, చాలా మంది పచ్చ కొన్న వాళ్ళని చూస్తే కొంతమందికి కళ్ళు మంట. భలే ఉంది కదమ్మా చీర, బాగుందిలే, గాడిదకు కట్టినట్టు. అంతే కదా, ఓర్చుకోలేరు పాపం మొద్దులు. ఏం చేద్దాం? చిగురు అయితే బాగుందమ్మంటారు. చిగురు కాదు కానీ మొద్దులే కదా. ఎన్ని మొద్దులున్నా కూడా ఉపయోగం ఏముంది? ఒక చిగురు వస్తే మొత్తము బాగుంటాయి. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పింది ఏంటంటే న్యాయం అనే చిగురు మీలో మొలవాలి. బాగున్నాం పాపం, మీ బాధ మీది, మా బాధ మాది. మేమేమో ఏదో చెప్పుకోవాలని మా తపన, మీరేందో ఏందిరా ఇలా తపన అని మీ బాధ మీది. పండగ కదా, కొద్దిగా తొందరతో బాగుంటే బాగుండి మీ బాధ. ఇక్కడ ఉన్న వాళ్ళు 190 మందికి వాక్యం వినే బుద్ధి లేదు. స్వభావం ఉందా మీకు? వాక్యం వినాలని స్వభావము? రేపు ఆదివారం ఉన్నది కదా, ఇదే వాక్యం మీరు ఒకరిని అడుగుతాను, చెప్తారేమో చూద్దాం. ఈరోజు ఏం వారము? గురువారమా? గురువారము కదా. పండగ అని అందరికీ తెలుసు, గురువారం కదా. శుక్రు శని 2 రోజులు కదా మధ్యలో ఉంది. ఈ 2 రోజులు అబద్ధం ఆడుకుని ఉన్నాడు వీళ్ళు చిగురు పెట్టినట్టే. ఈ 2 రోజులు ఏ విషయం వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, చివరిగా చచ్చిపోయే టైం వచ్చినా అబద్ధం మాత్రం ఆడగాక. ఈ 2 రోజులు చూడు, అప్పుడు నీలో చిగురు పుడితే ఇంకా జీవితాంతం నువ్వు ఆడలేవు. కొత్తగా ఉంటుంది నీకు అబద్ధం ఆడటం.
కదా. అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నోట్లో ఉన్న పట్టుకుని వచ్చేస్తుంది. అందుకని చెప్తున్నాను, చిగురు పుట్టాలి. ఈరోజు మనందరిలో చిగురు అనేది కొద్దిగా పుట్టిందేమో తెలియదు, కానీ చిగురు ఏమైందంటే ఎలా ఉంది తెలుసా చిగురు? దాన్ని ఏమంటారు అక్క అది? నాకు కొద్దిగా అంటే కొద్దిగా మీకు మీకు చెప్పాల్సిన భాషలోకి రావటం నాకు కొద్దిగా అంటే మొక్క పెరగలేదండి, దాన్ని ఏమంటాం మొక్క పెరగకపోకుండా చూడు, పురి అక్కట. ఎందుకు పురి అక్కలేదు అది? ఆ సారం కింద భూమి నిన్నంతా సారమేనమ్మా. భూమి నిన్న మొత్తం సారం ఉంది, మొక్క ఎందుకు పురి అక్కలా? మీరు అప్పుడప్పుడు పొలానికి పోయాలి, నేర్చుకుంటే భూమిలో సారం ఉన్నా కూడా తీసుకోవట్లేదంటే ఎందుకు? తీసుకుంటే ఏడ పెరిగి పెద్దదవుతానో నాకెందుకు తీసుకోవటం మరి అంటే కూర్చున్న వాళ్ళందరూ వాక్యం ఉంటుంది కానీ అసలు ఇంట్రు మాకెందుకు చెప్పు కానీ ఓ వాళ్ళు చెబుతాడు, ఏదన్నా చెబితే నవ్వుకుంటూ మా గురించి చెప్పిండులే అనుకుంటారు. ఇప్పుడు నిన్న వాక్యము మొన్న ఆదివారం చెప్పిన వాక్యం గుర్తుందా? శనివారం చెప్పిన వాక్యం గుర్తుందా? రాత్రి చెప్పిన వాక్యం గుర్తుందా? అవి మనకు కాదులే, అందుకే చెప్పేది. మొక్క చిగురిచ్చింది, చేను నిండా నీళ్లు ఉన్నాయి, చేను నిండా అదేంటి మందు ఉంది, కానీ మా మొక్క మాత్రం పురియకట్ల. ఎందుకు? సారము తీసుకోవటం లేదు. కాబట్టి ఈరోజు నీకు నాకు చెప్పేది ఏంటంటే, వాక్యం అనే సారం తీసుకుంటే నువ్వు ఎక్కడున్నా బాగా ఎదుగుతావు. ఇప్పుడు ఎదగాలంటే ఒకే ఒక మాట మీకు చెప్తున్నాను, వాక్యము వినండి, వాక్యం ప్రకారం నడుచుకోండి. మీ ఇళ్లలో ఉన్నటువంటి ఎవరినైనా మీరు మార్చాలనుకుంటే మీరు మేము ఎంత చెప్పినా మారు. వాక్యం దగ్గరకు వచ్చి కూర్చోబెట్టండి ఒక 2-3 వారాలు. మారకపోతే అప్పుడు నాకు చెప్పండి. నీటి వాసన మాత్రము చేత ఆ ముద్దేమవుద్ది, మరి కోక పెట్టండి చూద్దాం వచ్చి. అందుకని వాళ్ళట్టా రారు కాబట్టి అప్పుడప్పుడు మీకు చెబుతుంటాను, మీరు కాలు తిట్టుకున్న అన్నేం తిట్ట అంటున్నారు అనుకున్నా కూడా మీ ఇంటికి ఆడన్న ప్రార్థన పెట్టుకోండి అమ్మా, నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒక్కసారి అని అంటాను. అసలు ప్రార్థనే పెట్టుకోవటం మర్చిపోయారు. ఎందుకు? వాళ్ళని ఆడ బాగుపడతారు. మీ కుటుంబాలు మారాలంటే ప్రార్థన కాదు నేను అన్నట్లు, ప్రార్థన చేయండి, తప్పు లేదు, కానీ ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనకు తగిన వాక్యం కూడా వాళ్ళకి చెప్పేయాలి. అప్పుడు అది వాళ్ళల్లో తగిలి వాళ్ళు మారుతారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే, మొద్దులో నుంచి ఏ చిగురు పుట్టిందంట? నీతి అనే చిగురు పుట్టింది. ఈరోజు మన జీవితాల్లో కూడా నీతి అనే చిగురు పుట్టించుకుందాం. పుట్టింది, దానిని ఏం చేద్దాం? ఎదగనిద్దాం. ఆయన భుజముల మీద ఏముందంట? దాని గురించి ఇప్పుడు చెప్పను, రేపు ఆదివారం చెప్తాను, ఎందుకంటే ఇంకా టైం లేదులే. రేపు ఆదివారం చెప్తాను, దాని గురించి పూర్తి విశ్లేషణ రేపు ఆదివారం శనివారం 2 రోజులు ఇస్తాను. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పింది ఏంటంటే, చిగురు పుట్టింది, చిగురు పుట్టాను, ఆ చిగురే నీతి. కాబట్టి ఈరోజు మీ అందరికి, మనందరికి, మీకే కాదు నాకు, మనందరికి దేవుడిచ్చిన ఒక టాస్క్ ఏంది? మనకు ఒకటి నిర్ణయం తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? ఏందమ్మా? శుక్రు శనివారం అబద్ధం ఆడద్దు, ఆదివారం అంటే మీ ఇష్టం. 2 రోజులు గట్టిగా ఉన్నాడు చూద్దాం, మీకు మీరు నిర్ణయం తీసుకొని ఉండండి. అప్పుడు మీలో చిగురు ఏమవుతుంది తెలుసా? కొంచెము కొమ్మ అవటానికి రెడీ అవుతుంది. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థనలోకి పోతాం. అందరూ ప్రార్థన